చేసుకునే సేమియా కేసరి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అదే బాండీలో ఏ గిన్నెతో అయితే సేమియా తీసుకున్నామో అదే గిన్నెతో 2 గిన్నెలు వాటర్ తీసుకోవాలి. ఇలా వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత మనం వేపుకొని పెట్టుకొని ఈ వాటర్లో సేమియా అంతా బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యం వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పంచదార తీసుకున్నాం. ఈ పంచదార అంతా కరిగిపోయేలా కరిగించుకోవాలి. ఇలా కరిగితే చాలు. అలాగే కొంచెం కలర్ఫుల్ కోసం దీంట్లోని ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాం. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇలా తిక్కుగా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనం దీంట్లో ఇలాచీ పొడి వేసుకుందామండి. కొంచెం ఇలాచి అది కూడా వేసి కొంచెం లైట్గా కలుపుకుందామండి. ఇవి కూడా వేసి బాగా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అలాగే చివరిగా కొంచెం చిటికెడు ఉప్పు వేస్తున్నాను. ఇందాక వేయటం మర్చిపోయి ఫ్రెండ్స్, అందుకని ఇప్పుడు వేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, అది కరిగేలా కొంచెం సేపు ఉడికించుకుందామండి. ఇది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా గిన్నెలో తీసుకొని డెకరేషన్ చేసుకుందాం. ఈ సేమియా కేసరి ఫుల్ వీడియో ఛానల్లో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్.